పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా ఎగరవేసి ముదిరాజ్ గుండెల్లో చైతన్యం తేవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు దొంతరబోయిన కృపాసాగర్ ముదిరాజ్, రామంతపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బొర్ర మహేందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నవంబర్ 21 తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు కృపాసాగర్ ముదిరాజ్, బుర్ర మహేంద్ర ముదిరాజ్, రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి దమ్మిగారి కనకయ్య ముదిరాజులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కులగణన సర్వేలో ముదిరాజ్ కుటుంబ సభ్యులందరూ ముదిరాజ్ కులం అని నమోదు చేయించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీను ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, సోమ నరసింగరావు, ఉప్పల్ కోశాధికారి తీగల హనుమంతరావు, డి రాజ్పాల్, జి సురేష్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. రామంతపూర్ ముదిరాజ్ సంఘం పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్క ముదిరాజ్ సోదరులకు, నా ముదిరాజ్ బంధువులకు అందరికీ శతకోటి పాదాభివందనాలు తెలుపుతున్నాము. మేమెంతో మాకంత నిదానంతో ఈరోజు మత్స్య పరిశ్రమలలో ప్రతి ఒక్క దాంట్లో మేము వెనుకబడిపోతున్నాము. కావున మేము చాలా జనాభాలో 60 లక్షల వరకు ఉన్నాం, 50 నుంచి 60 లక్షల వరకు. అయినా కానీ ప్రతి ఊర్లలో మమ్మల్ని ముద్రాజ్ అని, బంట అని, ముత్రాస్ అని ఏదో కులాలుగా పిలిచి కొంతమంది చాలా మంది బీద పరిస్థితుల్లో ఉన్నారు. వారికి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇప్పుడు మాకు హామీ ఇచ్చింది బీసీడీ నుంచి ఏకదస్తా అని. అది తక్షణమే తేవాలి. మరియు కులగణన విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి, మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ముద్రాలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మత్స్య పరిశ్రమ తరఫున 21 తారీఖు నాడు మేము ప్రతి ముదిరాజులు ప్రతి ఇంటికాడ కానీ, ప్రతి వాడవాడన, ప్రతి ఊరున, ప్రతి జిల్లా, ప్రతి కమిటీలు మొత్తం హైదరాబాద్ ఎత్తున పెద్ద ఎత్తున ప్రతి ముదిరాజు దగ్గర జెండా ఎగిరేయాలని, ముదిరాజ్ సంస్థ ఎంతో ముందుకు పోవాలని. మాకు అన్ని విధాల నష్టం జరుగుతుంది. రాజకీయంగా కానీ ప్రతి విషయంలో లబ్ధి పొందలేకపోతున్నాము. జనాభా ప్రతిపక్షంగా మాకు బీసీడీ నుంచి ఏదేవాలని, కులగణన విషయంలో ప్రతి ఒక్క ముదిరాజాన్ని రాసుకోవాలని కొంతమంది ఆఫీసర్లు కొంతమంది రాస్తలేరంట. దాన్ని కొంతమంది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ముదిరాజాన్ని రాపించుకోవాలి. జనాభా మనకి ఇప్పుడు కులగణన చేస్తున్నారు, 42% వస్తుందంటే అది మన కాంగ్రెస్ నినాదంతో వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ విషయంలో మాకు ఇదే విషయంలో బీసీడీ నుంచి ఏది తేవాలన్నా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాము. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినందుకు అదే మాట మీద ఉండి మా ముద్రాలకు న్యాయం చేయాలని. అందరికీ నమస్కారం. నేను పండుగ బాలు ముద్రాజ్, తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుని. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు ముద్రాజుల యొక్క ముఖ్య నాయకుల యొక్క సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన మేడ్చల్ జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ 21వ తేదీన జరగబోయే ముదిరాజ్ జెండా పండుగకు సంబంధించిన వాల్ పోస్టర్ను కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మేడ్చల్ జిల్లా ముదిరాజ్ ప్రజలందరికీ కూడా, ముదిరాజ్ బంధువులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నవంబర్ 21వ తేదీన మన ముదిరాజుల యొక్క జెండా పండుగ ఉంది కాబట్టి, మన ముదిరాజుల యొక్క జెండా అంటేనే ముదిరాజులకు గర్వకారణం కాబట్టి ఆ జెండాను నవంబర్ 21వ తేదీన ప్రతి గ్రామంలో ఉన్న ముదిరాజ్ బిడ్డలు కావచ్చు, అదేవిధంగా ప్రతి డివిజన్లో ఉన్న ముదిరాజ్ బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాను ఎగరవేసి మన ఆత్మగౌరవానికి ప్రతిగా నిలిచిన ఈ జెండాను ఎగరవేసి మన ఆత్మగౌరవాన్ని చాటాలని, అదేవిధంగా మన ఐక్యతను కూడా చాటాలని ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న ముదిరాజులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు ప్రజాప్రతినిధులు కూడా జెండాను ఎగరవేసి మీరు కూడా ముదిరాజులకు సపోర్ట్గా ఉండాలని, మీరు జెండా ఎగరవేసినట్లయితే ముదిరాజులందరూ కూడా సంతోషపడతారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు ఈటల రాజేంద్రన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నీలం మధు ముదిరాజ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుల సంఘాలు ఉన్నప్పటికీ సంఘాలు వేరు కావచ్చు, సంఘాలకున్న పేర్లు వేరు కావచ్చు, కాకపోతే ముదిరాజులందరూ కూడా మనం అందరం ఒకటే అని తెలియజేసేది ఈ పసుపు కుంకుమ జెండా. ఎందుకు ముదిరాజు కులంలో ఉన్న ప్రతి ముదిరాజ్ సంఘం నాయకులకు, అదేవిధంగా ప్రతి ముదిరాజ్ సంఘానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు పసుపు కుంకుమ జెండా అనేది ఖచ్చితంగా ఎగరాలి. పసుపు కుంకుమ జెండా అనేది నవంబర్ 21 తారీఖున ఎగరవేసి మన ఆత్మ గౌరవాన్ని ఇంకా పైకి తీసుకువెళ్ళాలి. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. నా పేరు దొంతరబోయిన కృపాసాగర్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెలుగుట్ట ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో స్థానిక ముదిరాజ్ సంఘం రామంతపూర్ అధ్యక్షులు
మహేందర్ గారి అధ్యక్షతన ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర యువత విభాగం అధ్యక్షులు పండుగ బాలముదిరాజు గారు, రాష్ట్ర యువత కార్యదర్శి బొక్కసీని గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనకయ్య ముదిరాజు గారు, జవహర్ నగర్ ముదిరాజు సంఘం సోమా నరసింహరావు ముదిరాజు గారు, మిగతా ముదిరాజు సంఘం సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజు గారి యొక్క ఆదేశానుసారము ఈరోజు వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క ముదిరాజు నవంబర్ 21 రోజున తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి. అలాగే నవంబర్ 21న మత్స్యకారుల దినోత్సవం ముదిరాజులది. ఆ రోజు కూడా జెండా అందరూ ఇంటి మీద ఎగరేసుకోవాలి. వాడవాడల గ్రామాన ప్రతి సంఘం దగ్గర జెండా ఎగరేయాలని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా అందరికీ పిలుపునిస్తున్నాను. అలాగే ఇంటింటి సర్వే, సమగ్ర సర్వే జరుగుతుంది కాబట్టి ప్రతి ముదిరాజు ఇంటికి వచ్చిన వాళ్లకు మీ సమాచారం ఇవ్వాలి. అలాగే ముదిరాజు పేరు పక్కన ముదిరాజు చెప్పుకుంటూ అదే మీ కుల వృత్తి ఏంటంటే మత్స్యకార వృత్తి అని కూడా నమోదు చేయాలని కూడా మేడ్చల్ జిల్లా అధ్యక్షుల తరఫున మీ అందరినీ కోరుతున్నా. ప్రతి ఒక్కరూ మనకు తెలియకుండానే వాళ్ళు అడుగుతారు కాబట్టి ముదిరాజులది ఏ కుల వృత్తి అంటే మత్స్యకార వృత్తి అని తెలియజేయాలి. అలాగే రాష్ట్రంలోని 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు మేమెంతో మాకంత విధంగా రాష్ట్ర కార్యవర్గంలో నామినేట్ పోస్టులో మా ప్రభుత్వంలో ఏదైనా కానీ కూడా ముదిరాజులకు ప్రాతిపదికన నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు. ముదిరాజులను కూడా కామారెడ్డి డిక్లరేషన్లో BC D నుంచి ఏలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయ్యా మీరు అన్న ప్రకారం కూడా మా అందరం ఓటేసి మిమ్మల్ని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు సీఎం అయినారు కాబట్టి ఈ ముదిరాజులు ఎక్కువ జనాభా BCలలోనే ఎక్కువ శాతం ఉంది కాబట్టి మీరు దయచేసి మీరు ప్రత్యేకంగా మాకు ఒక విభాగం ఏర్పాటు చేసి మనల్ని వేరే దాంట్లో చేరుస్తారా, లేక BCD నుంచి ఏలో చేస్తారా, తక్షణంగా తీసుకొని మా ముదిరాజులకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నాము. మా ముదిరాజులకు కూడా రాబోయే రోజులలో ఎమ్మెల్యేలుగా మన రాబోయే సర్పంచ్లలో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలలో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన ముదిరాజు బంధువు అందరు జిల్లాల నుంచి వచ్చిన మల్కాజ్గిరి జిల్లా మండలం కానీ, ఇక్కడ ఉప్పల్ మండలం కానీ, లేకపోతే కుషాయిగూడ నుంచి అందరూ వచ్చిన, జవహర్ నగర్ నుంచి వచ్చిన ముదిరాజులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. నా పేరు దమ్మియారి కనకయ్య. నేను తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే 21 నవంబర్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు గారు ఆదేశానుసారం మా అధ్యక్షులు ఏదైతే మా సంఘం ఆవిర్భవించిందో మత్స్య ప్రపంచ దినోత్సవం నాడే ఆవిర్భవించింది. అదే రోజు మత్స్య ప్రపంచ దినోత్సవం ఉంది కాబట్టి ప్రతి ముదిరాజు బిడ్డ ప్రతి పల్లెన ప్రతి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, మల్కాజ్గిరి జిల్లా, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలో మన జెండా ఎగరవేసి మన జాతి ఐక్యతను చాటాలని, అదేవిధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు మనకు కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులకు BCD నుంచి ఏకు తెస్తా అని చెప్పినారు. రాష్ట్ర కులగణనలో భాగంగా ఎవరైతే మన ఇంటికి వచ్చి కులగణన చేస్తున్నటువంటి ఆఫీసర్లకు కానీ వారి బృందానికి మన కులము ముదిరాజు అని చెప్పి, మన వృత్తి మత్స్యకారులని చెప్పి వారికి రాయించి మన ఐక్యత చాటాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల లోపలనే మన ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ముదిరాజులు అత్యధికంగా ఉన్నారు. మమ్మల్ని గెలిపిస్తే మీకు BCD నుంచి ఏ చేస్తా అన్నాడు. దానికి కట్టుబడి మాకు ముదిరాజులను BCD నుంచి ఏకు చేరుస్తాడని ఆశిస్తూ జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. నా పేరు టి హనుమంతరావు, ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్గిరి. రేవంత్ రెడ్డి అన్న మాది ఒకటే కోరిక, ముదిరాజులందరికీ BCD నుంచి ఏలోకి మార్చన్నా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నవంబర్ 21న మత్స్య సహకార ప్రపంచ దినోత్సవం కాబట్టి పల్లెన జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బుర్రా మహేందర్ ముదిరాజు గారి అధ్యక్షతన ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.